రేవంత్ అన్న గారు ఈరోజు స్వయంగా తండ బాధితులను పరామర్శించడానికి రావడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు కొమ్మిరెడ్డి సీనన్న, సీతక్క గారు, అదేవిధంగా వేం నరేంద్ర రెడ్డి గారు, పెద్దలు శాసనసభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు, శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, నాగరాజు గారు, శాసనసభ్యులు మన గంట సత్యన్న గారు, ఎమ్మెల్సీ నిర్మల గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు నిన్న జరిగిన ఉద్యతికి దాదాపు వైర్ వచ్చే వరకు పైకి పోయి గొడుగు అంత ఉద్భుతంగా రావడం ఇది మొదటిసారి. ఈ వాగు ఆఖరి వాగు ప్రాణ నష్టం జరగకపోయినా కానీ దాదాపు మా 8 గ్రామాలు వాళ్ళ ప్రాణం పోయినంత పనిచేస్తున్నారు. దాదాపు ధాన్యం, ధాన్యం, అదేవిధంగా బియ్యం, నిత్యావసర సరుకులు, గొర్రెలు, గేదెలు, పాడి మొత్తం కొట్టుకుపోయింది. అది పాపం తాళ్ళు కట్టుంటే కూడా ప్రజలకు తాళ్ళు కూడా లేచి. కాబట్టి ఇక్కడ ఈ తండవాసుల ముఖ్యమైన కోరిక మమ్మల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలనేది ఒక 3 తండాల ముఖ్యమైన కోరిక ఉందని. మిగతా కొంత నష్టపరిహారం కొంచెం వెసులుబాటు ఇస్తే వారు ఇంట్లో సామాను ఏది లేకుండా మంచాలతో సహా కొట్టుకుపోయింది. కాబట్టి తప్పకుండా భరోసాగా ఇస్తారని వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా తిరుమల మల్లన్న గారు కూడా ఈ తండావాసులకు ఆసరాగా నిలబడడం కోసం వారి నెల జీతం 2,75,000 రూపాయలు ఈ తండాకు డొనేట్ చేయబోతున్నారు. అది కలెక్టర్ గారు తీసుకొని దాని కార్యక్రమం మరి వారికి అందించాలని థ్యాంక్ యూ. అదేవిధంగా మన ప్రీతమ నాయకులు మనందరి ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారుగా ఇక్కడ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడుతున్నారు. దోర్నకల్ నియోజకవర్గం మార్పేడ మండలం సీతారామ తండా గత 3 రోజుల నుంచి అత్యధికంగా కురిసిన వర్షాల వల్ల తీవ్రమైన నష్టం జరగడమే కాకుండా కారేపల్లికి సంబంధించిన తండ్రి కూతుళ్ళు ఈ దారిలో పోతూ వారు మరణించడం అత్యంత విషాదకరం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ మేమందరం కలిసి ఆ చనిపోయిన కుటుంబాన్ని వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని రాష్ట్రం ప్రభుత్వం వైపు ఇవ్వాలన్న ఆలోచన, అదేవిధంగా తండ్రి కూతుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు మరణించడం విషాదకరమైన సంఘటన. ఇప్పుడు వాళ్ళ తల్లి మాత్రమే ఉండడం, వాళ్ళ అబ్బాయి మిగిలినరు. చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయల ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎంబడే సంబంధిత కలెక్టర్కు మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని. అదేవిధంగా చనిపోయిన అమ్మాయి ప్రభుత్వ అధికారిగా ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్లో ఉద్యోగం చేస్తున్నది. వారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరణించారు కాబట్టి కంపాషనేట్ ఏమైనా ఉద్యోగం వల్ల సోదరుడు కూడా ఇవ్వడానికి ఉన్న అవకాశాన్ని కూడా పరిశీలించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకున్నది. అత్యంత దురదృష్టకరం, ప్రకృతి వైపరీత్యం. ఇంతగా మన మీద ప్రకృతి పగబట్టినట్టుగా పేదల్ని ఈరోజు బలి తీసుకున్నది. అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నా కొంత ప్రాణ నష్టం, కొంత ఆస్తి నష్టం, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది. అందుకే ఈరోజు మంత్రివర్గ సభ్యులందరూ
రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన సోదరులు తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా 2 తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపున గురవుతున్నాయి. మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఇక్కడి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ 3 తండాలను ఒకే దగ్గర ఒక పెద్ద గ్రామ పంచాయతీగా నిర్మించడానికి స్థలాన్ని, అదేవిధంగా దానికి సంబంధించిన లేఅవుట్, వాళ్ళందరూ కూడా అందరు గిరిజనులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే వాళ్ళందరూ కూడా అక్కడ నివసించడానికి, వాళ్ళకు అవసరమైన కాలనీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి సీతక్కకు, కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులకు నేను సూచన చేస్తున్నా. తక్షణమే వీళ్ళందరినీ ఒక మంచి కాలనీ నిర్మించడానికి అవకాశం ఉన్న స్థలాన్ని మీరు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదించి అందరికీ ఇల్లు కట్టించడానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి అని చెప్పి నేను సూచన చేస్తున్నా. తక్షణమే ప్రభుత్వం యొక్క అనుమతి కోసం ఆ వివరాలు తీసుకొస్తే వాటిని మంజూరు చేద్దాం. ఇదే కాకుండా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ మొత్తం వాళ్ళ తిను వస్తువులు, వాళ్ళ కష్టార్జితం అంతా కూడా తడిసిపోయింది. కట్టుబట్టలతో ఈరోజు వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే వాళ్లకు 10 రోజులకు సరిపోయే అన్ని నిత్యావసర సరుకులు, బియ్యము, ఉప్పు, పప్పు, మంచు నూనె ఏమేం కావాలనో కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఈ తడిసిపోయిన ఇళ్లకు తాత్కాలిక ఉపశమనం, చేతి ఖర్చులు ఉన్నాయో లేవో తలా 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, నగదు కూడా కుటుంబాలకు 10,000 రూపాయలు వాళ్ళకి తక్షణమే సహాయం అందించాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా అర్ధరాత్రి పూట రాత్రి 2-3 గంటలకు నీళ్లు రావడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు కావచ్చు, చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు, ఇతర ఏవైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ తడిసిపోయి అవి ఉపయోగానికి రాకుండా పోతే తక్షణమే కలెక్టర్ గారు వాళ్ళందరిది నమోదు చేసుకొని వాళ్ళ పాస్ పుస్తకాలు కావచ్చు, ఆస్తి పత్రాలు కావచ్చు, చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఏవైనా వాళ్ళ సర్టిఫికెట్లకు సంబంధించిన విషయాలు ఏమున్నా వివరాలు సేకరించి తక్షణమే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తద్వారా వాళ్ళకి మళ్ళీ కొత్త సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోండి. ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం ద్వారా వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అక్కడ రోడ్డు నేను చూసి వచ్చిన పూర్తిగా దెబ్బతిన్నది. భవిష్యత్తులో ఇట్లాంటి అత్యధికంగా వర్షాలు వస్తే కూడా ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలి, మళ్ళీ సమస్య రాకుండా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. గతంలో కూడా 2 సార్లు ఇదే విధంగా ఈ తండా మీదకి వరదలు వచ్చినాయి. ఆ రోడ్డు, బ్రిడ్జ్ అది సరిపోతలేదని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా దారెంబడి వస్తుంటే చెప్పడం జరిగింది. తాత్కాలికంగా ఇప్పుడు పునరుద్ధరించిన దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని నేను R&B అధికారులకు కానీ, నేషనల్ హైవే అధికారులకు కానీ కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీరు తక్షణమే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్తోనే అసెస్ చేయించండి. ఇరిగేషన్తో ఎంత వాటర్ అవుట్ఫ్లో ఉంది, పైన ఉన్న చెరువులు ఏంటివి, ఒకవేళ చెరువులు దిగినప్పుడు ఇక్కడికి వచ్చే నీటి ఉధృతి ఏంది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే ఆ ఫ్లో స్మూత్గా పోయిన ఉంటే ఇంత ప్రభావం వచ్చుండేది కాదు. ఊహించని సంఘటన అయినా ఇప్పుడు మన దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నిర్మించుకోబోయే బ్రిడ్జ్ కానీ, అక్కడ పెట్టే కల్వర్ట్స్ కానీ, ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య ఉత్పన్నం కాకుండా దాన్ని శాశ్వతమైన పరిష్కారంగా ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులను అంచనా వేసుకొని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తీసుకొని తక్షణమే వాటిని పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకసారి సమస్య వచ్చినప్పుడు మళ్ళీ తాత్కాలికంగానే దాన్ని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ సమస్య మళ్ళీసారి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని
పూర్తి స్థాయిలో. అదేవిధంగా రైతులకు పంట ఏదైతే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి వరద వచ్చి ఇసుక మేటలు వేరి ఏదైనా నష్టం వస్తే కూడా నరేష్ అన్న కూడా చెప్తా ఉండే ఇక్కడ మొత్తం పొలాలలో ఇసుక మేటలు వేరినాయని. ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఆ రైతులను ఆదుకోవడానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి వాటిని కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో అంచనా వేయించి రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలించి అది కూడా అంచనా వేసి తక్షణమే మంజూరు చేయించుకోండి. ఇంకేదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కూడా కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు అదనంగా నిన్ననే విడుదల చేయడం జరిగింది. కలెక్టర్ గారు వాటి నుంచి ఏదైనా స్థానిక సమస్యలు ఏదైనా వస్తే అక్కడికక్కడికే పరిష్కరించడానికి కూడా మీరు మంజూరు చేసే అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మీరు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆదుకొని కష్టాలలో ఉన్నారు. మీరు మానవత్వంతో మనము ప్రభుత్వము అధికారులు వ్యవహరించాలి. మనం చట్టాలు నిబంధనలు అని చర్చ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు నష్టం జరుగుతుంది. వీళ్ళు పేదవాళ్ళు, మరీ ముఖ్యంగా గిరిజనులు. కాబట్టి ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి వీళ్ళ పట్ల మానవీయ కోణంలో మనం వ్యవహరించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను అధికారులకు సూచన చేస్తున్నా, ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి సూచన చేస్తున్నా. మీ దృష్టికి ఏదొచ్చినా అక్కడికక్కడనే మీరు అనుమతి ఇవ్వండి. అవసరమైతే మళ్ళీ ప్రభుత్వంలో మనం కావాల్సిన విధానపరమైన నిర్ణయాలు మంజూరు చేసే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం. మీరు స్వేచ్ఛగా ఈ ప్రజలను ఆదుకోవడానికి, వాళ్ళ జీవితాలు పునరుద్ధరించడానికి, మళ్ళీ యథాతథ పరిస్థితి వాళ్ళకు వచ్చే విధంగా మీరు పర్యవేక్షించుకుంటూ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటూ మీరు నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు మళ్ళీ తీసుకునేది ఉంటే మనం తీసుకుందాం. మీకు స్వేచ్ఛ ఉన్నది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీరు కావాల్సిన నిర్ణయాలు ఏవైనా తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించండి. ఆ ప్రతిపాదనలు ఆమోదించి వీళ్ళ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ, తండావాసులందరూ కూడా నా సూచన ఒకటే, ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీది, మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు అవసరమైన మేరకు అన్ని రకాలుగా మీ జీవితాలలో మళ్ళీ మంచి రోజులు చూడడానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ, ఈరోజు సీతక్క కూడా మీ అందరి కష్టాలను నా దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా శాశ్వతంగా మీ సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. కానీ ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి హెల్త్ అధికారులకు కూడా చెప్తున్నా. కలెక్టర్ గారు నా విషయం కూడా పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఇక్కడ గిరిజన తండాతో పాటు దళితులు కూడా ఉన్నారని మా బలరాం నాయక్ గారు మా వాళ్ళు చెప్తున్నారు. ఎవరున్నా, ఎస్సీలైనా ఎస్టీలైనా ఎవరైనా ఈ ప్రాంతంలో నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.